స్లోగన్లు ఇవ్వడానికి అది వేదిక కాదు అనేటటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద, యూత్ కాంగ్రెస్ మీద ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు తొలుత ఈ అర్ధనగ్న ప్రదర్శనకు సంబంధించి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన ఏఐ సమిట్ లో జరిగినటువంటి దాని మీద మనం చేస్తున్నటువంటి చర్చ, యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి జాతీయ స్థాయి కార్యదర్శి నరసింహ యాదవ్, అతనితో పాటు కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆ సమ్మిట్ లోపల అర్ధనగ్న ప్రదర్శన నిరసన తెలియజేశారు. అర్ధనగ్న ప్రదర్శన కాదని నిరసన తెలియజేశారు. ఎందుకోసం నిరసన తెలియజేసిందంటే, ఇక్కడ ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి గొంతు నొక్కడం, ప్రతిపక్షాలకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా, హలో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, కంటిన్యూ శ్రీనివాసరావు గారు, కొంచెం కంటిన్యూ. ఇక్కడ ఏదైతే పార్లమెంట్ లోపల ఇక్కడ మన ట్రేడ్ డీల్ కు సంబంధించినటువంటి దాని మీద రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రసంగాల్ని అడ్డుకోవడం, ప్రతిపక్షాలకు సరి అయినటువంటి సమయం ఇవ్వకుండా, దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరపకుండా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, ఈ ట్రేడ్ డీల్ వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి, అది ఎస్ఎంఎస్ లో ఇక్కడ మన ఎంఎస్ లో వీటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు జరిగేటువంటి నష్టాన్ని గుర్తించి ఈ దేశం మీద విపరీతమైన కుట్ర జరుగుతోంది. మనము ఏ దేశం నుంచి ఆయిల్ కొనాలన్నది అమెరికానే నిర్దేశిస్తుంది. మనం ఇక్కడ ఏ విధమైనటువంటి వ్యవసాయాన్ని చేయాలన్నది వాళ్లే నిర్దేశిస్తున్నారు. శ్రీనివాసరావు గారు, మీరు చెప్తున్నవి, మీరు ప్రస్తావిస్తున్నవి అన్ని కూడా సమంజసమే. ఖచ్చితంగా కూడా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను సమర్థవంతంగా పార్లమెంట్ సమావేశాల్లో కూడా వినియోగించుకున్నారు. అన్నింటి మీద క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్ అది మనం చర్చించుకోవడానికి పార్లమెంటు కాదు, లేదంటే రాజకీయ పార్టీల కొట్లాడుకునేటటువంటి వేదిక కాదు, నిరసన తెలపడానికి జంతర్ మంతర్ కూడా కాదు. 100కు పైగా దేశాల ప్రతినిధులు, దాదాపుగా 42 మంది గ్లోబల్ టెక్ దిగ్గజాలు కూడా అక్కడ హాజరైనటువంటి పరిస్థితి, 20కు పైగా దేశాధినేతలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. అక్కడ భారత్ పరువు తీశారు అనేది మీ మీద విమర్శ. నిరసన తెలపడానికి అదా వేదిక? ఇంకా వేదికలు లేవా నిరసన తెలపడానికి? అది కూడా ఒక వేదికగా వాడుకున్నారనేది వాళ్ళ విమర్శ. వాళ్ళు కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని వేదికలుగా గతంలో వాడుకునేటువంటి దాన్ని వాళ్ళు ముందు గుర్తించాలి. 2010లో కామన్వెల్త్ క్రీడోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిరసనలు తెలియజేశారు. అక్కడ అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వము వారి మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టలేదు. అక్కడి వరకు నిరసనలు నిరోధించారే తప్ప వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ ఉన్నటువంటి మీడియా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశంలో పూర్తిగా కార్పొరేట్ లాబీలో ఉన్నటువంటి పూర్తి అన్ని సంస్థలు కూడా ఏదో విధంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అసలు వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశద్రోహులు అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి జరుగుతుంది. రేపు ఆ ట్రేడ్ డీల్ కనుక అమలు జరిగితే రేపు రైతుల పరిస్థితి ఏమవుతుంది, యాపిల్ రైతుల పరిస్థితి ఏమవుతుంది, సోయా రైతుల పరిస్థితి ఏమవుతుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏమవుతుంది, అనేకమైనటువంటి వాటి మీద మనకి ఎఫెక్ట్ పడబోతుంది. ఆ ట్రేడ్ డీల్ లో ఉన్నటువంటి అంశాలు వీళ్ళు ఎక్కడ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలను జరపకూడదు, రైతులకు మధ్య వీళ్ళకు గిట్టుబాటు ధర ఇవ్వకూడదు, వీళ్ళకి ఏ విధమైనటువంటి సబ్సిడీలు ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ కు మనం ఎక్కడ కూడా సుంకాలు వేయకూడదు, మన నుంచి మాత్రం వాళ్ళు 3% నుంచి 18% పోయింది. ఈ విధమైనటువంటి అంశాలని అనేక వేదికల మీద విమర్శించడానికి ప్రయత్నం చేసినా ఎక్కడ అవకాశాలు సరిగా ఇవ్వటలేదు. కాబట్టి ప్రపంచానికంతా చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని భావించినటువంటి ఈ దేశానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్, అంటే ఈ దేశానికి సంబంధించిన యువత తెలిపినటువంటి నిరసన, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరాలకి ఇస్తామని చెప్పి 12 సంవత్సరాలుగా ఉద్యోగ ఓకే శ్రీనివాసరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శ్రీనివాసరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు ప్రస్తావించినటువంటి అంశాలు ఇందాక నేను చెప్పినట్టే అన్ని చర్చించాల్సినవే, కానీ నిరసన తెలిపే వేదిక కాదా అనేటటువంటి క్వశ్చన్ మాత్రమే ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే శ్రీనివాసరావు గారు, ఎందుకంటే నిజంగా అర్ధనగ్న నిరసన చేయాలి అంటే ప్రధానమంత్రి ఇంటి ముందు చేయొచ్చు,
రాష్ట్రపతి భవన్ ముందు చేయొచ్చు, జంతర్ మందర్ దగ్గర చేయొచ్చు, పార్లమెంట్ లోపల చేయొచ్చు, బయట చేయొచ్చు. మనకి చాలా వేదికలు ఉన్నాయి, ఎక్కడ అన్ని బ్యాన్ అయిపోయిన సిచ్యువేషన్ లేవు. కాకపోతే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ భారత్ నిర్వహిస్తున్నటువంటి వేదిక దగ్గర చేయడమే కొంత భారత్ ను తగ్గించే ప్రయత్నం జరిగిందని దానికి సంబంధించి ఓకే మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఆదిశేషు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సార్ నమస్తే. ఆదిశేషు గారు, మీరేం చెప్తారు?